యథా బీజం తదా ఫలం, విత్తు మంచిదైతే చెట్టు గట్టిది అన్నవి విత్తన నాణ్యతను గురించి వాడుకలో ఉన్న సామెతలు. అంటే విత్తన నాణ్యతను బట్టే దిగుబడి ఉంటుందనేది దాని సారాంశం. ప్రస్తుతం అన్ని రంగాల్లో నకిలీలు ఉన్నట్లే విత్తనాల్లోనూ కల్తీ విత్తనాలు, నకిలీ విత్తనాలు ఉన్నాయి. ప్రతి ఏటా వ్యవసాయ సీజన్కు ముందుగానే మార్కెట్లోకి ప్రవేశించి అమాయక రైతులను నట్టేట ముంచుతున్నాయి. కొందరు ఈ నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఈ నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనైతే పోలీసు శాఖ ఈ నకిలీ విత్తనాల రవాణాను కట్టడి చేసేందుకు చెక్పోస్టులను ఏర్పాటు చేసి పటిష్టమైన నిఘాను ఉంచింది. అడపా దడపా దాడులను నిర్వహిస్తూ నకిలీ విత్తనాల గుట్టును రట్టు చేస్తున్నారు. పెద్ద మొత్తంలోనే వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయల విలువైన నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ప్రవేశించి సకాలంలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు వ్యవసాయం పనులను ముమ్మరం చేశారు. సాగులో తొలిఘట్టం విత్తనాలు అలకడం. ప్రధానంగా జిల్లాలో పత్తి, సోయా పంటలు అధిక విస్తీర్ణంలో సాగవుతాయి. ఇప్పటికే రైతులు విత్తనాలను సేకరించి గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో విత్తనాలు నాటే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో నకిలీ విత్తనాల బారిన పడి రైతులు మోసపోకుండా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు వారికి అవగాహన కూడా కల్పిస్తున్నారు. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ విత్తనాల కట్టడికి మండల స్థాయి అధికారులతో టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసి వాటి ఆధ్వర్యంలో విత్తన దుకాణాలు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు కూడా చేస్తున్నారు. అయితే అసలు విత్తనాలు ఎలా ఉంటాయి, నకిలీ విత్తనాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి ఆదిలాబాద్ జిల్లా జైనత్ వ్యవసాయ అధికారి వివేక్ లోకల్ 18 కు వివరించారు. నకిలీ విత్తనాలైతే విడిగా ఉంటాయని, ప్యాకెట్లకు అసలు లేబుళ్లు కూడా ఉండవని, మ్యానుఫ్యాక్చరింగ్ తేదీ కానీ ఎక్స్పైరీ డేట్ కానీ వాటిపై ఉండవని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఖరీఫ్ అంటే వానాకాలము మంచి పీక్ సీజన్లో ఉంది. మంచి వర్షాలు కురుస్తున్నాయి. ప్రతి అన్నదాతలందరూ కూడా మనకు షాప్లలో వచ్చేసి విత్తనాలు అనేది కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. అయితే తరచుగా ఏంటంటే అప్పుడు అక్కడ అడపాదడప అన్నదాతలు విత్తనాలు కొనే సమయంలో కొన్నిసార్లు స్పూరియస్ లేదా నకిలీ విత్తనాలను కొని మోసపోతూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నకిలీ విత్తనాలు రైతు స్థాయిలో అవగాహన ఉంటే తప్ప మనం పూర్తిగా నిర్మూలించడం కొంచెం కష్టతరం అవుతుంది. కాబట్టి రైతు సోదరులు నకిలీ విత్తనాన్ని ఎలా గుర్తించాలంటే, ఫస్ట్ నకిలీ విత్తనము లూజ్గా అమ్ముతే అది నకిలీ విత్తనం. ఖచ్చితంగా ఒక ప్యాకెట్, ఒక లేబుల్ ఇవన్నీ ఉండాలన్నమాట. అప్పుడే దాన్ని ఒరిజినల్గా మనం తీసుకోవచ్చు. అది కాకుండా ఎలాంటి వివరాలు లేకుండా ఒక తెల్లటి సంచులలో కానివ్వండి, ఖుల్లా కానివ్వండి ఇట్లా అమ్మిందంటే అది ఖచ్చితంగా నకిలీ విత్తనంగా మనం భావించవచ్చు. రెండవది, నకిలీ విత్తనము ఎప్పుడైనా కూడా మనకు దానిపైన ఎలాంటి లాట్ నంబర్ కానీ కంపెనీ డీటెయిల్స్ కానీ పూర్తి స్థాయిలో ఉండవు. అదేవిధంగా జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ అని ఒకటి ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ఈ బీటీ పత్తి విత్తనాలను సర్టిఫై చేసే ఒక సంస్థ ఇది. దీని అప్రూవల్ నంబర్ కూడా దాంట్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇది కూడా ఒకవేళ మనం కొన్న పత్తి విత్తనాల ప్యాకెట్ పైన ముద్రించి లేదు అంటే దాన్ని నకిలీ విత్తనంగా మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నకిలీ విత్తనాలు ఊర్లలో వచ్చి రోడ్ల పైన లేదంటే బైక్ల పైన లేదంటే రాత్రిపూట తెలియని వ్యక్తులు అమ్ముతూ ఉంటారు. కాబట్టి ఇవి నకిలీ విత్తనాలకి ఉన్నటువంటి లక్షణాలు. అదే నాణ్యమైన విత్తనాలు లైసెన్స్ కలిగి ఉన్న డీలర్ల వద్ద ఉంటాయని, అనుమతి ఉన్న విత్తనాలకు రసీదు కూడా ఇస్తారని చెప్పారు. విత్తన బ్యాగుపై కంపెనీ పేరు, లాట్ నంబర్, ఎక్స్పైరీ డేట్ స్పష్టంగా ఉంటాయని వివరించారు. రైతులు నాణ్యమైన విత్తనాలను అధికృత డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని సూచించారు. మరి నాణ్యమైన విత్తనాలను రైతులు పొందాలంటే ఏం చేయాల్సి ఉంటుందంటే, మొదటగా వాళ్ళు ఏంటంటే బయట ఎవరు తెలియని వ్యక్తుల దగ్గర కానీ, ఇంటి దగ్గర కానీ, ఊర్లలో ఎవరైతే లైసెన్స్ డీలర్ ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోవాలా. గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర కానివ్వండి, వాళ్ళకు తక్కువ ధరలో ఇస్తామన్నా ఎక్కువ ధరలో ఇచ్చినా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, తీసుకోకూడదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీకు అధికృత డీలర్లను మనము వ్యవసాయ శాఖ ద్వారా మనము ఎంపిక చేయడం జరిగింది, లైసెన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ లైసెన్స్ కాపీ కూడా మీకు షాప్లలో డిస్ప్లే చేసి ఉంటుంది.
దానిపైన కూడా వ్యాలిడిటీ ఉంటుంది, దానికి కూడా అనుమతులకు సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి, అవి కూడా రైతు సోదరులు చూసుకోవచ్చు. అదేవిధంగా అనుమతి ఉన్న విత్తనాలు మాత్రమే తీసుకుంటాము, దానికి ఖచ్చితంగా వాళ్ళు బిల్లు ఇస్తారు. ఆ బిల్లు ఇచ్చిందంటే అది అనుమతి ఉన్న విత్తనంగా మనం భావించవచ్చు. ఆ లైసెన్స్ డీలర్ బిల్లు ఇచ్చినప్పుడు ఆ బిల్లుని సీజన్ అయిపోయేంత వరకు కూడా రైతు తనతో పాటు భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో అదేవిధంగా లాట్ నంబరు, దాని యొక్క ఎక్స్పైరీ డేటు, ఇవి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది ఉంటే అది మనము వాడుకోవడానికి ఉండదు. కాబట్టి ఈ విషయాలను మనం చూసుకున్నట్లయితే రైతు సోదరులు అధికృత డీలర్ల దగ్గర మాత్రమే తీసుకోవాలి. ఈ లాట్ నంబరు, తర్వాత ఎక్స్పైరీ డేటు, కంపెనీ పేరు, ఇతర వివరాలను సరి చూసుకోవాలి. ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీ వెంటనే మీకు అక్కడ ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. మీరు ఎక్కడైతే షాప్లో కొంటున్నారో ఆ షాప్లో ఆ కన్సర్న్ మండల్ టాస్క్ ఫోర్స్ టీం యొక్క ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. వారికి సంప్రదించినట్లయితే అది ఒరిజినల్ కాదా అని కూడా వాళ్ళు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ వ్యవసాయ సీజన్ ఆరంభమవుతుందంటే చాలు ఈ నకిలీ విత్తనాల బెడద రైతులను వెంటాడుతోంది. రైతులు అవగాహన, చైతన్యంతో దీన్ని అధిగమించాలని అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.